లీకేజీపై ఢిల్లీలో జెన్జీ ఉద్యమం చేస్తున్న సమయంలో కొందరు బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ పక్ష నేతలు, ఒకరిద్దరు కేంద్ర మంత్రులు సైతం యువతను నిందించారు. కొందరు అన్అపాలజెటిక్ గా వారిని దేశద్రోహులన్నట్టుగా మాట్లాడేశారు. వారందరి పేర్లను ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం. మరి ఈ మ్యాటర్ మళ్ళీ ఇప్పుడెందుకు అంటారా? అక్కడికే వస్తున్నా. ఢిల్లీలో నిరసనలు చేస్తున్నప్పుడు పలువురు కాక్రోచ్ పార్టీ నేతలు, మద్దతు తెలిపిన ప్రతిపక్ష లీడర్లు కేంద్ర ప్రభుత్వంపై, విద్యా విధానంపై ఆర్ఎస్ఎస్ పెత్తనం నడుస్తోందని ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్జీకి మద్దతుగా నిలిచారు. ఆయన కామెంట్స్ ఓ రకంగా బీజేపీకి చిన్న ఝలక్ లాంటివే. దీంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఏం సలహా ఇచ్చారు, పాకిస్తాన్, చైనా గురించి ఆయన ఏం కామెంట్స్ చేశారు, ఇంకా మరిన్ని ఆసక్తికర అంశాలను ఈ వీడియోలో చూద్దాం. మన దేశ యువతకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మద్దతుగా నిలిచారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టినంత మాత్రాన జెన్జీని దేశ వ్యతిరేకులుగా చూడకూడదంటూ పరోక్షంగా ఆయన కొందరు మేధావులకు చురకలంటించారు. ముందు తరాలతో పోలిస్తే జెన్జీ, జెన్ ఆల్ఫా యువతలో చాలా నిజాయితీ ఉందని, మన దేశ భవిష్యత్తు వీళ్లే అని చెప్పారు. వారిపై తనకు అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. ముంబైలో జెన్జీ, జెన్ ఆల్ఫా యువకులతో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ కామెంట్స్ చేశారు. యువత ఏదైనా విషయంపై గళమెత్తుతోంది అంటే అది వ్యతిరేకత కోసం కాదని, వ్యవస్థలో మెరుగైన మార్పుల కోసమేనని అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో తమ గళాన్ని వినిపించేందుకు అనేక మార్గాలున్నాయని, యువత నిరసనలు ఎవరూ తప్పని చెప్పడం సరికాదని అన్నారు. తమ కాలంలో పెద్దల మాటకు ప్రాధాన్యం ఇచ్చేవారమని, నేటి జెన్జీ ప్రతి అంశానికి లాజికల్ గా సమాధానాలు, వివరణలు కోరుకుంటోందన్నారు. విద్యార్థులు ప్రశ్నించడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, నిరసనలు తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కులేనని మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. నిరసనలు చేస్తున్నారనే కారణంతో జెన్జీ యువతను దేశద్రోహులుగా మిద్రవేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. యువత లేవనెత్తే సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హితవు పలికారు. విద్యను వ్యాపారంగా మార్చడం సరైంది కాదని, అందరికీ విద్య అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ట్రెండ్ పైన మోహన్ భగవత్ కామెంట్స్ చేశారు. తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు చట్టాలు మాత్రమే సరిపోవని, ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా వ్యవహరించి తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలని సూచించారు. చట్టాలతో నిషేధం విధిస్తే అది అడ్డదారిలో అందుబాటులోకి వచ్చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు జెన్జీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలవాలని మోహన్ భగవత్ హితవు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్, చైనాలతో భారత్ యుద్ధ సమయాలను ఉదహరించారు. పాకిస్తాన్ పౌరులు మన శత్రువులు కారని, మానవత్వం ఎక్కడైనా ఒక్కటేనని చెప్పారు. స్వలింగ సంపర్కులు సమాజంలో ఉంటారని, వారిని సమాజంలో భాగంగా చూడాలన్నారు. చట్టం ఎప్పుడూ సమాజాన్ని శాసించదని, సమాజమే చట్టాన్ని శాసిస్తుందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.